జ్యోత్స్న గార్డెన్‌లో ఒంటరిగా కూర్చుని, "నేను నిన్ను పెళ్లి చేసుకోను" అని సూరజ్ అన్న మాటనే పదే పదే గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సూరజ్ వచ్చి, "ఏంటి ఇక్కడ కూర్చున్నావు?" అని జ్యోత్స్న కళ్ళల్లోకి చూస్తాడు. "నా మొహం నీకు ఇప్పుడు చూడాలనిపించిందా?" అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. "నాకనిపించినప్పుడు నీకు చెప్పాల్సిన పనిలేదు కానీ, కళ్ళేంటి చింతనుప్పుల్లా అంత ఎర్రగా ఉన్నాయి? ఏడ్చావా?" అని అడుగుతాడు సూరజ్. "ఒరేయ్! నీకెందుకురా?" అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. "అంతే అంటావా? మామూలుగా అయితే జరిగిన దానికి నువ్వు ఈ పాటికే అవుట్ హౌస్‌పై దండెత్తి నన్ను నోటికొచ్చినట్లు తిట్టాలి. కానీ ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావంటే ఏదో తేడా కనిపిస్తుంది" అని అంటూ ఉంటాడు సూరజ్. ఆ మాటతో జ్యోత్స్న, "పోరా ఇక్కడి నుంచి. అసలెవడ్రా నువ్వు నన్ను రిజెక్ట్ చేయడానికి? ఆ మాట అనడానికి ఎంత ధైర్యం నీకు? అయినా నువ్వు ఎందుకింకా ఇక్కడే ఉన్నావురా?" అని మండిపడుతూ ఉంటుంది. "నీది తప్పు లేకపోతే ఇక్కడే ఉండమని మీ అమ్మగారు చెప్పారు కదా! నేను వెళ్ళిపోతే నా తప్పు ఉన్నట్టే కదా" అని అంటాడు సూరజ్. "అంతా నీ డ్రామారా. పోయినట్టే పోయి ఇంటికొచ్చావు. ఇప్పుడిక్కడికొచ్చావు. వచ్చినోడు రిజెక్ట్ చేస్తున్నానని ఎందుకు చెప్పావురా?" అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. "నా రిజెక్ట్ నీకు చాలా ఇరిటేషన్‌లా ఉన్నట్టుంది. వీడితో ఇక చాల్లే ఓడిపోయానని అనుకుంటున్నావా?" అని అంటాడు సూరజ్. ఆ మాటతో జ్యోత్స్న, "నేను నీ అంత చెడ్డదాన్ని కాదు. నువ్వు మనుషుల్ని మానసికంగా డిస్టర్బ్ చేస్తావు. నేను నీలా కాదు" అని అంటూ ఉంటుంది. "నేను నువ్వంటే ఇష్టం లేదని చెప్పినప్పుడు నువ్వు కూడా ఆ మాట చెప్పొచ్చు కదా! సూరజ్ అంటే ఇష్టం లేదని అందరి ముందు చెప్పాల్సింది మరి. వాణ్ణి పెళ్లి చేసుకోను, వాడు రిజెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పొచ్చు కదా! మరి ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా?" అని అంటాడు సూరజ్. "నేను నీలా రివర్స్ గేమ్ ఆడను. నువ్వు చేసే తప్పుల్ని ఎదుటివాళ్ళు తప్పుగా చిత్రీకరిస్తావు. నువ్వు నాకు చెప్పే అవకాశం ఇవ్వలేదు. నా మనసు గురించి గొప్ప విశ్లేషణ ఇచ్చావు. నా ఫ్యామిలీ మొత్తాన్ని లాక్ చేశావు" అని అంటుంది జ్యోత్స్న. "ఒక మనిషితో మనం కలిసి ఉండాలంటే ఆ మనసులో నేను ఉండాలి కదా" అని అంటాడు సూరజ్. "ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా మనసులో నువ్వున్నావని నమ్మించాలా?" అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. "అవును. నువ్వు నన్ను నమ్మించడం కాదు. ముందు నేను నమ్మాలి. నేను నమ్మేలా నువ్వు మారాలి" అని చెప్పేసి వెళ్ళిపోతాడు సూరజ్. దాంతో ఆలోచనలో పడుతుంది జ్యోత్స్న.